నర్సాపురం పట్టణంలోని పీఎం సూర్యఘర్ యోజనలో పీఎం లంక, అగర్తిపాలెం, కొవ్వాడ గ్రామాలను నోడల్ విలేజ్లుగా ఎంపిక చేసినట్లు ఈపీడీఎస్ఎస్ ఎస్ఈ రఘునాథ్ బాబు తెలిపారు. ట్రాన్స్కో ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సోలార్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం, బ్యాంకులు అందించే రుణాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 500 విద్యుత్ కనెక్షన్లు ఉండే ఈ 3 గ్రామాల్లో 100% సోలార్ రూఫ్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని అన్నారు. ఈ స్కీమ్ విజయవంతమైతే ఆ 3 గ్రామాలకు ప్రభుత్వం ₹1 కోటి చొప్పున గ్రాంట్ విడుదల చేస్తుందని, కిలో వాట్స్ 30,000 చొప్పున వినియోగదారులు చెల్లించాలని అన్నారు. ప్లాంట్స్ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతుందని, 10 రోజుల్లో సర్వే చేసి 245 మందికి ఇస్తామని ట్రాన్స్కో ఈఈ మధుకుమార్ మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల ఖర్చును తగ్గించుకోవచ్చని తెలిపారు. సమావేశంలో డిఈ ఓంకార్, ఏఈలు ప్రభాకర్ రావు, కె సుధాకర్, సిబ్బంది మునికోటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా చేస్తుంది. మనం ఈరోజు మీట్ అయినందుకు ఈ పిఎం సూర్యఘర్ వాళ్ళ ప్రధానమంత్రి గారి పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి సమగ్రంగా పబ్లిసిటీ ఇవ్వడానికి మనం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని వినియోగదారులకు అందుబాటులో తీసుకెళ్ళటానికి మనం సబ్సిడీ రూపేణ కిలోవాట్కి ₹30,000 చొప్పున సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000. ఇది సబ్సిడీ రూపేణ కన్జ్యూమర్కి ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్లో రెమిటెన్స్ అయ్యేటట్టుగా చేస్తున్నాము. అలాగే సూర్యఘర్ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. పేదలకు కానీ కన్జ్యూమర్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వారి ప్రభుత్వ హయాంలో పేదలకి 200 యూనిట్లు ఫ్రీ పథకం అమలు చేయటానికి వెసులుబాటు కల్పించే విధంగా మనం ఈ సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన నర్సాపురం టౌన్లో మనం ఈ డెమాన్స్ట్రేషన్ కానివ్వండి, అప్లికేషన్స్ రిజిస్టర్ చేయడం కానివ్వండి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ పథకంలో అందరూ కూడా పాల్పంచుకొని ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి మన ఇంటి ఖర్చుల నిమిత్తము మన ఆదాయం చేకూర్చుకోగలుగుతామని తెలియజేస్తున్నాను. మన వెస్ట్ గోదావరి జిల్లాకి 8,000 వరకు అప్లికేషన్లు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 500 మంది సోలార్కి రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత డబ్బులు పే చేయడం కూడా జరిగింది. వాళ్ళకి సోలార్ రూఫ్ టాప్ 255 మందికి మనం ఏర్పాటు చేసాం. ఈ పథకంలో వాళ్ళు సబ్సిడీ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకా 245 మంది పే చేసి వాళ్ళ ఇన్స్టలేషన్, మన వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టలేషన్ ప్రొసీజర్లో నడుస్తుంది. వాళ్ళందరికీ కూడా మనం 10 రోజుల్లో ఇన్స్టాల్ చేసి అవి కూడా సర్వీసు సింక్రనైజ్ చేయడం జరుగుతుంది. ఈ పథకంలో ఏంటంటే మనం రిజిస్ట్రేషన్స్ పెంచగలిగితే ఎనర్జీ సేవింగు, అలాగే కన్జ్యూమర్కి ఆదాయం చేకూరుతుంది. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లాకి 50,000 వరకు అప్రాక్సిమేట్గా వస్తుందండి. వాళ్ళ స్టేట్కి లక్షల ప్రోగ్రామ్ ఉంది స్టేట్కి. అలాగే జిల్లాకి వేసుకుంటే 1,00,000 వరకు వస్తుంది. సో మనం అది ప్రమోట్ చేయగలిగితే మనకి కన్జ్యూమర్స్ 8 లక్షల చిల్లర కన్జ్యూమర్స్ ఉన్నారు మనకి సర్వీసెస్. వాళ్ళల్లో 1/8 వేసుకున్న 1,00,000 ప్రమోట్ చేయగలిగితే మనకి ఎనర్జీ సేవింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది.
నర్సాపురం డివిజన్లో ప్రధానమంత్రి రోజు సూర్యఘర్ యోజన అనే పథకంలో భాగంగా ఇక్కడ ప్రమోషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకంలో ఏంటంటే ప్రభుత్వం మన యొక్క ఉచితంగా వచ్చే ఆ, రీ రీజనరేటింగ్ పవర్ని అంటే సౌరశక్తిని మనం వాడుకుని ఒక్కసారి కనుక మనం ఇది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 20 సంవత్సరాల వరకు కరెంటు బిల్లు మనకి చాలా కంట్రోల్ అయ్యి తగ్గే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్ల దానికి 60,000, 3 కిలోవాట్లు ఎవరైనా పెట్టుకున్నట్లయితే 78,000 ప్రభుత్వం డైరెక్ట్ సబ్సిడీ ఆ కన్జ్యూమర్ అకౌంట్కి వేయడం జరుగుతుంది. ఇందులో నర్సాపురం డివిజన్ని ఒక ఆదర్శమైనటువంటి ఒక డివిజన్గా మార్చడానికి మేము ఇటువంటి ప్రమోషన్స్ అన్ని చేస్తున్నాము. ఈ విషయాలన్నీ వినియోగదారులకి అర్థమయ్యేలా చేస్తున్నాము. ఈ విషయంలో మీ యొక్క సహకారం కూడా అవసరం. అంటే 3 కిలోవాట్స్ దానికైతే 1.2 lakhs, కిలోవాట్కి 70,000, 2 కిలోవాట్లకి అయితే 140, 3 కిలోవాట్ల ఏదైనా ఏదైనా అంతే. కిలోవాట్కి 70,000 70,000 డైరెక్ట్ కన్జ్యూమర్ వెళ్ళి వెండర్ సహకారం కూడా తీసుకుంటున్నాము. వాళ్ళ యొక్క రుణాలు కూడా అందించడం జరుగుతుంది. వెండర్సే చూసుకుంటారు. లోన్ తీసుకొచ్చి మొత్తం కన్జ్యూమర్ మీద ఏం భారం ఉండదు. వెండర్సే ఆ పేపర్స్ అన్నీ తీసుకుని బ్యాంకర్స్తో మాట్లాడించి లోన్ అరేంజ్ చేస్తారు. దాన్ని కూడా తక్కువ వడ్డీకి ఇవ్వడానికి బ్యాంకర్స్ కూడా అంగీకరించారు. ఇది